T5 మీడియా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకి లక్ష్మీ హాస్పిటల్ డాక్టర్ గారు అనుశ్రీ చౌదరి గారు మనతో ఉన్నారు. ఈ రోజు మనకి పల్లెల్లో గానీ పట్టణాల్లో గానీ మనం చూసినట్లయితే సీజనల్ వ్యాధుల పట్ల కూడా ఎంతో మంది బారిన పడి దాదాపుగా వాళ్ళు సరైన చికిత్స లేక ఆ వ్యాధిని సకాలంలో గుర్తించలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీజనల్ వ్యాధుల్లో ప్రమాదకరమైనది డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ ని ప్రాథమిక స్థాయిలో గుర్తించలేక పల్లెల్లో గానీ పట్టణాల్లో గానీ ఉన్నటువంటి సామాన్యులు అయితే వాళ్ళ బతుకులు ఛిద్రమైపోతూ ఉన్నాయి. అసలు ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంది, దీన్ని ప్రాథమిక స్థాయిలో మనం ఎలా గుర్తించవచ్చు, దీనికి నివారణ ఎలా చేసుకోవాలి తదితర విషయాలు మనం డాక్టర్ అనుశ్రీ చౌదరి గారితో కూడా ఫేస్ టు ఫేస్ చేసే కార్యక్రమానికి వెళ్దాం. మేడం గారు, ముందుగా మనకి ఇక్కడ చూసినట్లయితే విలేజెస్ కానీ టౌన్స్ లో కానీ ఈ రోజు మనకి ఎక్కువగా కూడా డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వీటిని మనం ప్రాథమిక స్థాయిలోనే దానికి డెంగ్యూ ఫీవర్ ను కనుక గుర్తిస్తే మామూలు ఫీవర్ కి డెంగ్యూ ఫీవర్ కి ఉన్నటువంటి లక్షణాలు తేడా ఏంది? డెంగ్యూ ఫీవర్ వైరల్ డిజీజ్. అది అంటే దోమకాటు వల్ల వచ్చే జ్వరం డెంగ్యూ జ్వరం అనేది. దోమకాటు వల్ల చాలా రకమైన వైరల్ జ్వరాలు వస్తాయి. అందులో డెంగ్యూ ఒకటి, మలేరియా ఒకటి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో మిగతా వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డెంగ్యూ జ్వరాలు, ఈ వైరల్ జ్వరాల్లో ఏం జరుగుతుంది? డెంగ్యూ జ్వరం అనేది ఇడిస్ అనే మస్కిటో దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం అనేది వ్యాపిస్తుంది. ఆ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, జ్వరం వస్తుంది, జ్వరంతో పాటు బాగా విపరీతమైన ఒళ్ళు నొప్పులు అవి వస్తాయి, జాయింట్ పెయిన్స్ అవి వస్తాయి. ఈ డెంగ్యూ జ్వరాన్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఎందుకు అంటే అంత ఎముకలు ఇరిగిపోయినంతటి నొప్పి కూడా అనిపిస్తుంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. అందుకనే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం, లేదా 7 డే ఫీవర్ అని కూడా అంటాం. అంటే 7 రోజులు ఇది జ్వరం కూడా ఉంటది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. దాంతో పాటు ఒంటి మీద దద్దుర్లు గాని, వాంతులు గాని, విరోచనాలు కానీ, ఇలా బాగా డెంగ్యూ ఇబ్బందికరంగా మారినప్పుడు ఎలా ఉంటది అంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది డేంజరస్ మెయిన్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాంతులు అయినప్పుడు నల్లగా అంటే రక్తపు వాంతుల్లాగా కనిపించడం గాని, విరోచనం నల్లగా అవ్వడం అంటే ప్లేట్లెట్ లీక్ అవుతున్న సిమ్టమ్స్ వల్ల బ్లడ్ లీకేజ్ అనేది కనిపిస్తుంది. అది కనిపించడం కానీ, ముక్కుల నుంచి రక్తం రావడం కానీ, వంటి మీద ర్యాషెస్ రావడం కానీ, ఎక్కడైనా ఇంజెక్షన్ చేసిన దగ్గర ఎర్రగా మారడం కానీ, ఇవన్నీ ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్న లక్షణాలు. డెంగ్యూ జ్వరం ప్రమాదకరమైందా అంటే అందరికీ డెంగ్యూ జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ రిస్క్ అనేది జరగదండి. ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లో ఎవరైతే ల్యాండ్ అవుతారో అది ప్రమాదకరమైనది, అది డెత్ కి లీడ్ చేస్తుంది. సో దాని గురించే మనం ఎర్లీగా ఎందుకు టెస్టులు చేయించుకోవాలంటే, ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా దాన్ని ముందుగానే ఆపుకోవడానికి మనం టెస్టులు చేయించుకోవాల్సిన నీడ్ అయితే ఉంది. డెంగ్యూ ఫీవర్ బారిన కూడా మనకి చిన్న పిల్లలు ఎక్కువగా కూడా డెంగ్యూ ఫీవర్ బారిన పడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం మేడం. అబో 15 సంవత్సరాల పైన వాళ్ళు ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ అటాక్ అయినా కూడా వాళ్ళల్లో డెత్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. బిఫోర్ 15 years బిఫోర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ డెత్ కేసులు నమోదు అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని నివారణకు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డెంగ్యూ ఫీవర్ నివారణకి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మస్కిటోస్ ని అవాయిడ్ చేయాలి. అంటే మస్కిటోస్ లేకుండా ఉండేలా చూడాలి. మస్కిటో లేకపోతే డెంగ్యూనే లేదు, డెంగ్యూ ఇంకో రకంగా వచ్చే అవకాశమే లేదు. సో ఈ దోమలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోనే మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. ఆ తడి చెత్త ఉండేది ఈ మస్కిటోస్ అన్నిటికీ గుడ్లు పెట్టుకోవడానికి అదొక ప్లేస్ లాగా ఉంటుంది. సో మన చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా నీళ్లు నిల్వ పెట్టుకుంటే, ఆ నిల్వ పెట్టుకున్న నీళ్ళలో ఈ మస్కిటో గుడ్లు అనేది పెడుతుంది. అలా పెట్టిన మస్కిటో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన ఒక పర్సన్ వచ్చి కుడితే అక్కడ ఇది బ్రీడ్ అయ్యి మళ్ళీ పిల్లలకి కుడితే వాళ్ళకి, ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది జరిగే ప్రాసెస్. సో మనిషి నుంచి మనిషికి అయితే డెంగ్యూ ఫీవర్ అనేది రాదు. ఒక మస్కిటో అది దోమ కుట్టడం వల్లే డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే చుట్టుపక్కల మన చుట్టుపక్కల అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 1, 2 పడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా దోమ తెరలు అవి పెట్టాలి. దోమల కాటుకి గురవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ మన చుట్టుపక్కల ఉన్న వాటర్ నిల్వ ఉండే ఏరియాస్ ని క్లీన్ చేయించుకోవాలి. అదే ప్లస్ మస్కిటో రెపెల్లెంట్స్ ఉంటాయండి, అవి కూడా యూజ్ చేయాలి. ప్రభుత్వం కూడా ఈ స్ప్రేలు అవి మస్కిటోస్ అగేన్స్ట్ గా స్ప్రేలు అవి టైం టు టైం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఈ మస్కిటోల్ని ఎప్పుడైతే మనం నివారిస్తామో, ఆ దోమలు ఎప్పుడైతే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండవో అప్పుడు డెంగ్యూ జ్వరాలు కాదు చాలా వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయి. పగలు కుట్టే దోమల వల్ల డెంగ్యూ వస్తుందా, లేకపోతే రాత్రి కుట్టే దోమల వల్ల డెంగ్యూ వస్తుంది అనేది కూడా కొంతమంది అపోహ ఉంది. ఒకవేళ ఈ డెంగ్యూ గనక అటాక్ అయితే
మనం మేజర్ గా ప్రథమ చికిత్స అలాంటిది చేసుకోవాలి ఇంటి దగ్గర? ఫస్ట్ నేను అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే అండి, అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి మేము చూస్తుంది ఏంటి అంటే, బయట డెంగ్యూ జ్వరం అన్న వెంటనే బయట డాక్టర్లు అదే వాళ్ళకి నియర్ బై ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అవి ఇవి అన్ని చేసుకుంటున్నారు. కానీ అది ప్రజలకి తెలియని నిజం ఏంటి అంటే, డెంగ్యూ జ్వరానికి యాంటీబయాటిక్లు అవసరం లేదు. ఒక వైరల్ జ్వరానికి యాంటీబయాటిక్లు ఎందుకు? యాంటీబయాటిక్స్ అవసరం లేదు. డెంగ్యూ జ్వరానికి అసలు యాంటీబయాటిక్ లేదు. డెంగ్యూ జ్వరం వస్తే మనం ఎక్కువగా తీసుకోవాల్సిన ఇదేంటంటే, జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలి, దాంతో పాటు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అది ఇనిషియల్ స్టేజ్ లో చేయాల్సింది. అంతే అని డెంగ్యూ జ్వరం వచ్చింది అన్న వెంటనే యాంటీబయాటిక్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది అన్ని పుస్తకాల్లో ఉన్నది, అందరూ డాక్టర్స్ కి తెలిసిందే. ఇప్పుడు ఉదయం పూట కుట్టే దోమలకే డెంగ్యూ వస్తుంది, రాత్రి పూట కుట్టే దోమలకి డెంగ్యూ రాదని లేదండి. ఏ టైంలో దోమలు కుట్టినా గానీ డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. ఒక ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని ఆ దోమ గాని కుట్టుంటే ఆ డెంగ్యూ వైరస్ అనేది ఆ దోమలో పెరుగుతూ ఉంటుంది. అదే దోమ మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా అందులో గుడ్లు పెట్టి అది పెరుగుతూ ఉంటే ఆ దోమ వచ్చి ఇప్పుడు ఇంకో మనిషిని కుడితే ఆ మనిషికి రెసిస్టెన్స్ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటే గనక ఆ మనిషికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని ఉదయం కుట్టిన దోమలకే డెంగ్యూ వస్తుందని, రాత్రి కుట్టే వాటికి రాదని, లేదా రాత్రి వాటికే వస్తుంది ఉదయం రాదన్నది అయితే అలా ఏమి ఉండదు. డెంగ్యూ ఫీవర్ ని నోటిఫైడ్ చేసినప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్లుగా కూడా యాంటీబయాటిక్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ అది కనుక సివియర్ గా కనుక అయితే డాక్టర్ గారిని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? మన దగ్గరకు వస్తే కనుక లక్ష్మీ హాస్పిటల్ కనుక వస్తే ఆ పేషెంట్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసే అవకాశాలు? సో ఇప్పుడు మనకి ఉన్న డేటా ప్రకారం డెంగ్యూ జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు సీరియస్ అవుతారని లేదండి. సుమారు ఒక 10 లక్షల మందికి డెంగ్యూ జ్వరం వస్తే అందులో 6,000 మందే డేంజర్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు. అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి డేంజర్ అవుతుందని కాదు. కానీ మనం పరీక్షలు చేసేది ఎందుకు? అది కూడా మొదటి 2-3 రోజుల్లో డెంగ్యూ పరీక్ష చేసినా అది పాజిటివ్ రాదు. మనకి టెస్ట్ కూడా పాజిటివ్ రావాలన్నా మినిమం 3 days దాటాలి. ఆ దాటిన తర్వాతే టెస్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. సో అది ఎందుకు, ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే, నేను చెప్పాను కదా ఇందాక డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని. మీకు జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు టెస్ట్లు అది చేసి చూస్తాము. దాంతో పాటు నేను చెప్పిన లక్షణాలు అంటే విరోచనాలు నల్లగా అవ్వడం కానీ, ముక్కులో నుంచి రక్తం రావడం కానీ, వంటి మీద దద్దులు రావడం కానీ, బాగా భరించలేనంత నొప్పులు రావడం, కంటి వెనక నొప్పి రావడం, తలనొప్పి రావడం, బాగా డీహైడ్రేట్ అయిపోవడం, ఇవన్నీ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లక్షణాలు. వాంతులు అవ్వడం ఇవన్నీ. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు లేట్ చేయకూడదు. సో మన దగ్గరికి వస్తే ఏంటి అంటే, మనం ప్లేట్లెట్ కణాలు, దీనిలో డెంగ్యూ జ్వరంలో మెయిన్ ఇబ్బంది ఏంటి అంటే ప్లేట్లెట్ కణాలు పడిపోతాయి. ఆ ప్లేట్లెట్ కణాలు పడిపోయినప్పుడు ఎంత వరకు పడిపోయినప్పుడు మనం ఎక్కించాలి. ప్లేట్లెట్ కణాలు పడిపోతే అంటే కొంతమంది మాకు 1,00,000 పడిపోయింది మాకు వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించండి అని అంటారు. అలా 1,00,000కి తక్కువ పడిపోయిన వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలని కాదండి. మనం ప్లేట్లెట్లు ఎక్కించాల్సింది 10,000 వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నేను ఇంతకు ముందు చెప్పిన సింటమ్స్ అనేవి ఏమన్నా కనిపించి అప్పుడు 1,00,000 ప్లేట్లెట్లు ఉన్నా గానీ మనం ప్లేట్లెట్ కణాలు ఎక్కించాలి. సో ఈ సింటమ్స్ ఏదన్నా వెంటనే కనిపిస్తున్నాయి అంటే మీరు అప్పుడు వెంటనే అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్ కణాలను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి, సింగిల్ డోనర్ ప్లేట్లెట్, ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అని. అందులో త్వరగా బెటర్ గా ఏంటి అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్లు ఎక్కిస్తే కొంచెం రిజల్ట్ అనేది ఎర్లీగా కనిపిస్తుంది. అది డెంగ్యూ జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ ఎక్కించాలా అంటే కాదు. ఇలా బ్లీడింగ్ సింటమ్స్ ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే ఇబ్బంది ఎక్కువగా ఉందో వాళ్ళు ఆ హెమరేజిక్ ఫీవర్ లో ల్యాండ్ అవ్వకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా, డెత్ అవ్వకుండా ముందుగానే మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలందరూ కూడా డెంగ్యూ ఫీవర్ వస్తే భయపడకుండా, అశ్రద్ధ కూడా చేయకుండా మనకి ఒంగోలులోని లక్ష్మీ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ డాక్టర్ గారు అనుశ్రీ చౌదరి గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీకు వీలైనంత త్వరగా కూడా ఆ రోగాన్ని నయం చేసేందుకు కూడా మేడం గారు విశేష కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం, P5 మీడియా, ఒంగోలు.